గొప్పది, అది ఇంపార్టెంట్, అండ్ దాన్ని మేము కాపాడుకుంటాం. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మేజర్ భరతరెడ్డి గారు, కెన్ ఐ ఇంటరప్ట్ ప్లీజ్? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. 5,000 ఏళ్ల పర్షియన్ నాగరికతను, ఇస్లాం ఫండమెంటలిజాన్ని రెండు కలిపి చూస్తున్నారా మీరు? రెండు వేరువేరుగా చూస్తున్నారా? రెండు వేరువేరుగా చూస్తున్నారా? నో. సో ఓకే, 5,000 నాగరికత గివ్స్ యూ రెసిలియన్స్, గివ్స్ యూ ఐడెంటిటీ. మీరు ఇవాళ కూడా ఇరాన్కి వెళ్తే, ఇరాన్లో మీకు పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో, క్లర్జీ ఏదైతే ఉందో, దాట్ ఈస్ డెఫినెట్లీ ఇస్లామిక్. బట్ ఆన్ అ డైలీ బేసిస్ మీరు ఒక సామాన్యమైన పౌరుడితో మాట్లాడితే ఇస్లాం ప్రాక్టీస్ చేసే పర్షియన్ అతను. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అండ్ దేర్ ఫోర్ అమెరికాకి ప్రతిఘటన క్లర్జీ చేస్తున్నా కానీ, అంటే ముల్లాస్ చేస్తున్నా కానీ, వాళ్ళ వెనుక నిలబడ్డ ఇరానియన్స్ మాత్రం వాళ్ళ ఉనికిని గుర్తుపెట్టుకొని వాళ్ళ గవర్నమెంట్ కి వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. My question is very specific, sir. My question is very specific. I am not talking about Islam. Islamic fundamentalism గురించి నేను మాట్లాడుతున్నాను. No, fundamentalism has got nothing. If you look at Iran, forget about everything that we hear about Iran. When you go to Iran, Iran has a constitution. Iran has elected bodies. There are people who are elected. There are 80 people who are elected who run the country. So there is a people's representation which happens. Yes, there is a fundamentalist approach which is based on their holy book, but that is internal to them. వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఎలా నడిపించుకుంటారో మనం ఎందుకు దాని గురించి మాట్లాడాలి? ఇప్పుడు భారతదేశంలో వేరే దేశం వచ్చి మీ దేశం ఇలా నడవాలి అంటే మనం ఒప్పుకుంటావా? ఒప్పుకోం కదా. సో లెట్ us respect the sovereignty of a country. It might be dependent as long as they are not disturbing anybody else. రైట్, ఖచ్చితంగా మీరు అన్న మాటతో నేను ఏకీభవిస్తాను సార్. వాళ్ళ సావర్నిటీని, వారి సార్వభౌమాధికారాన్ని, వారి ప్రజాస్వామిక ఆకాంక్షలని మనం ఖచ్చితంగా వెల్కమ్ చేద్దాం. కానీ మరి అదే సావర్నిటీ హమాస్ని, హెజ్బుల్లాస్ని, తర్వాత హౌతీస్ని ఎంకరేజ్ చేసి పక్క దేశాల మీద తోలటాన్ని కూడా మీరు సమర్థిస్తారా? నో, నేను దాన్ని సమర్థించనండి. లాస్ట్ టైం కూడా మనం దీని గురించి మాట్లాడాము. I will not support. I will not support it. Definitely. But what I want to highlight is, for us what is important, for Indians what is important. You, the Muslims of India, look at Pakistan as the center of Islamic leadership. Look at what is happening today. ఒక ఇస్లామిక్ నేషన్ ని అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు కూడా దాడులు చేసి వాళ్ళ లీడర్షిప్ ని హతమార్చి వాళ్ళ సివిలియన్స్ ని చంపుతుంటే పాకిస్తాన్ నోరు మీద పట్టలేదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ట్రూ పాకిస్తాన్. దిస్ ఇస్ ద ట్రూ ఫేస్ ఆఫ్ పాకిస్తాన్. డబ్బుల కోసం ఏమన్నా చేసే దేశం పాకిస్తాన్. దే హావ్ నథింగ్ టు డూ విత్ ఇస్లాం ఆర్ బీయింగ్ ముస్లిం అబౌట్ ఇట్, రైట్? సో ప్రపంచంలో ఏది జరిగినా కానీ మన కాంటెక్స్ట్ ఏంటి, మనకి ఎఫెక్ట్ ఎలా జరుగుతుంది, అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ పీపుల్ నీడ్ టు నో హౌ థింగ్స్ ప్యాన్ అవుట్ వెన్ యాక్చువల్లీ థింగ్స్ హిట్ ద రూఫ్. అయితే మేజర్ మీరు కంటిన్యూ చేయండి, పర్లేదు, వీ హావ్ టైం, మీరు కంటిన్యూ చేయండి. రైట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది గల్ఫ్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఐ థింక్ ఆల్మోస్ట్ ఇరాక్ నుంచి వచ్చే ఆయిల్ ఇరాన్, కువైట్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, ఈ దేశాల నుంచి వచ్చే చమురు మొత్తం కూడా ఓడల ద్వారా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే రావాలి. నాకు ఎప్పుడైతే ఇప్పుడు నేను ఇరాన్ గా ఒక దేశంగా చూస్తే, ఇఫ్ ఐ వాంట్ ఎవ్రీబడి ఎల్స్ టు బి ఇన్వాల్వ్డ్, ఇప్పుడు నేను నా ప్రతిఘటన ద్వారానే ఈ కాన్ఫ్లిక్ట్ ని జయించగలుగుతానా? జయించలేను. ఎప్పుడు జయించగలుగుతాను? ఎప్పుడైతే ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనాన్షియల్ గా దెబ్బ తగిలి, ఎప్పుడైతే అవి అనడం మొదలు పెడతాయో, ఇక చాలండి ట్రంప్ గారు మాకు వచ్చే డబ్బులన్నీ పోతున్నాయి అని అంటారు. ఎట్ ద సేమ్ టైం ఖతర్ ఈస్ ద లార్జెస్ట్
gas producing nation. నిన్న ఖతర్ హ్యాస్ అనౌన్స్డ్ మేము గ్యాస్ ప్రొడక్షన్ ని ఆపేస్తున్నాము. ఆపేశారు. ఆపేయగానే యూరోప్ విచ్ ఇస్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ గ్యాస్ 40% ప్రైస్ వైస్ పెరిగాయి. మనం కూడా ఇన్ఫాక్ట్ 90% ఆఫ్ అవర్ గ్యాస్ ఫర్ ఇండియా డొమెస్టిక్ గ్యాస్ నుంచి ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ఖతర్. నౌ ఇమాజిన్, ఇప్పటిదాకా ఇండియా ఒక న్యూట్రల్ దేశం లాగా ఉంది ఏమీ అనకుండా, కానీ మనకి గ్యాస్ సప్లై క్లోజ్ ఇప్పుడు బంద్ అయిపోతే వి విల్ కాల్ ట్రంప్, వి విల్ కాల్ ఇజ్రాయెల్ అండ్ సే కి బాస్ మీరు కొట్టుకుంటున్నారు కానీ దెబ్బ మాకు తగులుతోంది అని మనం కాల్ చేస్తాం. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ యూరోప్, సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్. సో ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే, వాళ్లకు ప్రత్యక్షంగా సపోర్ట్ ఎవరు లేరు, కానీ కాస్ట్ ఎస్కలేషన్ చేస్తే మాత్రం అన్ని దేశాలకి, ఆ దేశాలన్నీ ఆటోమేటిక్ గా దే విల్ స్టార్ట్ ప్రెషరైజింగ్ యుఎస్ టు స్టాప్ దిస్ వార్ ఆర్ అట్లీస్ట్ గివ్ అ పాజ్ టు ద వార్. దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఫార్ as స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఇస్ కన్సర్న్. అండ్ ఇప్పటి వరకు కూడా అది ఒక థ్రెట్ రూపంలోనే ఉంది, ఇంకా యాక్షన్ రూపంలోకి రాలేదు. యాక్షన్ రూపంలోకి వస్తే మాత్రం మొన్న లాస్ట్ ఇయర్ ఐ థింక్ వెన్ జియో వాజ్ లాంచ్డ్, అంబానీ గారు అన్నారు డేటా ఈస్ ద న్యూ ఆయిల్ అని. బట్ ద రియాలిటీ ఈస్ ద వరల్డ్ రన్స్ ఆన్ ఆయిల్, అండ్ ఇఫ్ ద ఆయిల్ స్టాప్స్, ద వరల్డ్ స్టాప్స్. దట్స్ అ వెరీ వెరీ బిగ్ రిస్క్ అండ్ డేంజర్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్ ని ఆపాలంటే అంత పెద్ద ప్రెషర్ తీసుకొస్తేనే ఈ కాన్ఫ్లిక్ట్ ఆగే సూచన నాకు కనిపిస్తోందండి. రైట్ సార్, అంటే మనం ఇప్పటిదాకా అనాలిసిస్